రెడ్ టేపిజం కాంగ్రెస్ అధికారంలోంచి దిగడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడానికి అదే కారణం. ఒక పనిని ప్రభుత్వ శాఖకు పంపిస్తే కావలసిన వాళ్ళకైతే నిమిషాల మీద జరిగిపోతుంది, మామూలు వాళ్ళకైతే నెలల తరబడి కాదు ఏళ్ల తరబడి కూడా డెసిషన్ మేకింగ్ ఉండదు. అదే సందర్భంలో లంచాలకి అలవాటు పడ్డటువంటి ఉద్యోగులు, ప్రభుత్వపు నిర్ణయాల కారణంగా సొమ్ములు, లంచాల కారణంగా సొమ్ములు, ఇటు డబ్బుకి డబ్బు పోగొట్టుకుని అటు పక్కన ఎప్పటికీ తేలని తెమలనటువంటి అంశంగా ఉండిపోతే దాన్ని రెడ్ టేపిజం అంటుంటారు. ఈ రెడ్ టేపిజం అన్నటువంటిది ఇప్పుడు బ్రిటన్ని పట్టి పీడిస్తోందట. ఎందుకంటే ఆ దరిద్రుల నుంచినే కదా భారతదేశం కూడా నేర్చుకుంది అధికారిక వ్యవస్థ. ఇక్కడ ఆ రెడ్ టేపిజంతో చాలా రోజులు ఇబ్బంది పడ్డ తర్వాతనే పెట్టుబడిదారీ వ్యవస్థ వైపుకి పూర్తి స్థాయిలో పోయినటువంటి సందర్భం. ఇప్పుడు ఈ రెడ్ టేపిజంకి విరక్తి చెందామంటూ ప్రధానమైనటువంటి హై స్ట్రీట్ బ్యాంక్ శాంటాండర్ ప్రస్తుతం బ్రిటన్లో తన కార్యకలాపాలని పక్కన పెట్టేటటువంటి వైపుకి వెళ్తోంది. బ్రిటన్ని క్విట్ చేస్తానని ప్రకటించడం అన్నటువంటిది రెడ్ టేపిజం మీద అన్నటువంటిది ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశమైంది.